నమస్కారం మూర్తి గారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నాకు ఈ థియేటర్స్ దీని గురించి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే చాలా గందరగోళంగా ఏం అర్థం కాకుండా ఉంది. సో థియేటర్స్ బంద్ అన్నారు, మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. సో అటు ప్రొడ్యూసర్స్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు. సో ఇలా ఇంటేంటో మాట్లాడుతూ ఉన్నారు, ఎగ్జిబిటర్స్ అని, డిస్ట్రిబ్యూటర్స్ అని, ఇలా రకరకాల టర్మ్స్ అవి. సో నార్మల్ ఒక కామన్ ఆడియన్స్కి అయితే దీనికి సంబంధించి అంత అవగాహన, అంత అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు బంద్ వరకు వెళ్ళింది, అసలు ఆ ఇష్యూస్ ఏంటి అన్నది ఒకసారి డీటెయిల్గా కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు అసలు ప్రాబ్లం అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఇక్కడ యాక్చువల్గా బేసిక్గా 2 పాయింట్లు ఉన్నాయండి. కామన్ సినిమా ప్రేక్షకుడికి ఇవన్నీ అనవసరం. అవును, థియేటర్లో సినిమా పడుతుంది, నచ్చితే ఇక్కడ కూడా సినిమా చూస్తారు, లేకపోతే లేదు. సో ఒక్క పాయింట్ తోటి అది కామన్ మ్యాన్కి. అయితే ఇప్పుడు సినిమా మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమ కూడా జనాలకు బాగా దగ్గర అయిపోయింది. రకరకాల మాధ్యమాల వల్ల, యూట్యూబ్ అనొచ్చు, షార్ట్స్ అనొచ్చు, ప్లస్ జనాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండడం వల్ల కావచ్చు, సినిమా పరిశ్రమకి కామన్ ఆడియన్స్కి మధ్యలో గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్న ఈ డౌట్ అయినా వస్తుంది ఏంటిది అంటే, బట్ ఇది చాలా విస్తృతమైనటువంటి అంశం అండి. ఇది ఏదో 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో వీడియో చేసి పెట్టేసేది కాదు. ఇది చాలా విస్తృతమైన విషయం. ఎందుకంటే ఇది ఈ సినిమా పరిశ్రమ ఎలా అయితే ఇవాల్వ్ అయితే వస్తుందో, ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టము లేదా ఎగ్జిబిషన్ సిస్టము ఇది మారుతూ వస్తుంది. బేసిక్గా సింపుల్గా అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పాలంటే, పూర్వకాలం రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలంటే ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి, ఈ కథ ఉంది నా దగ్గర, ఈ డైరెక్టర్ కాంబినేషన్, ఈ కథ నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ హీరోతోటి అంటే, వాళ్ళ కథ అంతా కూలంకషంగా చదివి, బాగుంది అబ్బాయి, దీనికి మేము డబ్బులు పెడతాము, నువ్వు సినిమా తీయి అని చెప్పి సినిమా తీయించి, ప్రతి 10 రోజులకి సినిమాని తీస్తున్న సినిమా కరెక్ట్గా తీస్తున్నాడా లేదా, బాగా వస్తుందా లేదా చెక్ చేసుకుని, ఎప్పటికప్పుడు నెగిటివ్ ప్రింట్ వేసుకుని చెక్ చేసుకుని, సినిమా ప్రూఫ్గా తయారైన తర్వాత థియేటర్లో పంపడానికి మొత్తం తెలుగు రాష్ట్రం అంతా కలిపి ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళు తీసుకుని, సినిమా అమ్మడం కొనడం అనేది కాదు ఆ రోజుల్లో, తీసుకుని వాళ్ళు అన్ని థియేటర్లోకి పంపించి, కలెక్షన్ వచ్చిన తర్వాత థియేటర్ వాడికి ఇవ్వాల్సిన థియేటర్కి ఇచ్చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుని, నేను మాత్రం డబ్బు ప్రొడ్యూసర్కి. ఇంత సింపుల్గా ఉండేది ఒక సిస్టమ్. అయితే రాను రకరకాలుగా మారింది. ఇప్పుడు ఎలా ఉంది సిస్టమ్ అంటే, ఇప్పుడు మీరు సినిమా తీయాలంటే మీకు కథ కావాలి, డైరెక్టర్ కావాలి, ఈ కథ డైరెక్టర్తో పాటు దానికి సరిపడా యాక్టర్లు, వాళ్ళ కాల్ షీట్లు కావాలి, దాని డబ్బులు కావాలి, ఎవరి దగ్గర తెచ్చుకుంటారు, మీ సొంత డబ్బులు లేకపోతే ఫైనాన్స్ తెచ్చుకుంటారు, తీస్తారు. తీసిన తర్వాత మీరు నా సినిమాని అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెడితే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు కొనుక్కుంటారు. విశాఖపట్నం అన్నదానికి 3 ఏరియాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కలిపి విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరులోనే ప్రకాశం కూడా ఉంటుంది, నెల్లూరు, రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, ఇలాగా. నైజాం అంతా మన తెలంగాణ అంతా ఒకటే బెల్ట్ నైజాం, ఇందులోనే రాయచోటి కూడా ఉంటుంది. సో ఈ విధంగా అమ్ముకుంటారు. కొనుక్కున్న వాడికి సినిమాని వేసుకోవాలి కాబట్టి థియేటర్లో వేసుకోవాలి కాబట్టి థియేటర్ వాళ్ళకి సినిమాని ఇస్తారు, వాడికి నచ్చిన థియేటర్, ఆ ఊరు పొటెన్షియాలిటీ బట్టి, ఆ సినిమాని బట్టి 1 థియేటర్లోనో 2 థియేటర్లోనో 10 థియేటర్లోనో వేయాలని వేసుకుంటాడు. వాళ్ళకి అందుకు కానీ రెంట్ పే చేస్తారు. మీ థియేటర్లో ఈ వారం నా సినిమా వేస్తేందుకు థియేటర్కి ఇంత రెంట్ అని ఉంటుంది, ఆ రెంట్ పే చేస్తారు. పే చేసి సినిమాని ఆడుకుంటారు. సో ఈ థియేటర్లో సినిమాని ఆడడం కోసం దాదాపు ప్రపంచం అంతా ఒక సిస్టమ్ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో వేరే సిస్టమ్ ఉంది. ఓకే. ప్రపంచం అంతా ఏంటంటే, సినిమా వేస్తే ఆ సినిమాకి వచ్చిన ఆదాయాన్ని సినిమావాడు, సినిమా థియేటర్ మనిషి, సినిమాను కొనుక్కున్న వాళ్ళు ఎలా పంచుకుంటారు అంటే డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సంబంధం లేదు, నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేసాడు. సో ఇవాళ సినిమా హౌస్ఫుల్ అయితే 50,000 వచ్చింది ఈ షోకి, ఈ 50,000లో ఎగ్జిబిటర్కి ఎంత ఇచ్చేయాలి, నేను ఎంత తీసుకోవాలి. అది హిందీ బెల్ట్లో అదే సిస్టమ్ ఉంది, పక్క తమిళనాడులో అన్ని చోట్ల అదే సిస్టమ్ ఉంది. అయితే ఆ సిస్టమ్ ఒక లెక్క ప్రకారం ఉండదు. తమిళనాడులో రజనీకాంత్ సిస్టమ్ వస్తే, సినిమా వస్తే ఒక రకమైన పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది, విజయ్ సిస్టమ్ వస్తే ఒక రకమైన పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది, చిన్న సినిమా వస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి సిస్టమే
తయారు చేయాల్సి ఉంది. ఆల్రెడీ వేగ్గా దాన్ని ప్లాన్ చేసి ఉంచారు. ఏంటి, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలాంటి పెద్ద హీరోల సినిమాలు వస్తే మొదటి వారం థియేటర్కి 30 పైసలు, కొనుక్కున్నవాడికి 70 పైసలు, రెండో వారం వాడికి 40 పైసలు, వీడికి 60 పైసలు, మూడో వారం ₹10. ఇలా రకరకాల ఈక్వేషన్తో ప్రస్తుతానికి డ్రాఫ్ట్ చేసి ఉంచుకున్నారు. అదేవిధంగా చిన్న సినిమాలు వస్తే నీకు ₹10 నాకు ₹10 ఇలాగా. అయితే ఇప్పుడు దీనికి ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే, కొంతమంది పెద్ద నిర్మాతలు మాకు ఇది వేయబుల్ కాదు, మా సినిమాకి నష్టం వస్తుంది నిర్మాతలుగా మాకు అని వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. చిన్న నిర్మాతలు కొంతమంది అయినా సపోర్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఎగ్జిబిటర్లు మాకు రెంట్లు కెట్టట్లేదు, మాకు వస్తున్న రెంట్లు కెట్టట్లేదు అని. అయితే ఈ గొడవల మధ్యలో ఎక్కడొస్తుందంటే, మన థియేటర్లు కొన్ని పెద్దవాళ్ళ చేతిలో ఉంటే, కొన్ని ఇండివిజువల్ చేతిలో ఉంటాయి. అంటే మీ థియేటర్ కట్టుకున్నారు, మీ చేతిలో ఉంది, నా థియేటర్ నా చేతిలోనే ఉంది. బట్ మన ఇద్దరు థియేటర్ కూడా మనం మెయింటైన్ చేయలేక ఏ పెద్దవాళ్ళకో, ఏ దిల్రాజు గారికో, అల్లు అరవింద్ గారికో, ఇంకోటికో ఇచ్చేస్తే వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు మేము మెయింటైన్ చేసుకోగలమని తీసుకో. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ముందు చూద్దాం. అంటే సిస్టమ్ ఎలా వస్తుందంటే, కొంచెం బాగా వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఐడియా ఉందా, మన ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిందని? అవును సార్, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చింది. మన ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నంత కాలం కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే చూశారు. అప్పటికి ఆల్రెడీ స్టూడియోలు మన వాళ్ళవి ఉన్నాయి, అక్కడ వాళ్ళవి ఉన్నాయి. బర్నీ స్టూడియో, విజయ స్టూడియో, ఇవన్నీ మన వాళ్ళవి ఉన్నాయి, అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి తరలి వచ్చినప్పుడు తర్వాత అప్పటికి ఆల్రెడీ ఇండస్ట్రీలో అన్ని విధాలా చూసి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళంతా ఇండస్ట్రీని చూసున్నారు. అక్కడ ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుందో చూసున్నారు, ఎలా నడుస్తుందో చూసున్నారు. అప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇండస్ట్రీలో వాళ్ళు వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీ మన కంట్రోల్లో ఉంటుందనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళ చేతిలో పెట్టినారు. అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ స్టూడియో ఎన్టీ రామారావు గారు, పద్మాలయ కృష్ణ గారు. సో స్టూడియోలు కడితే ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళాలి సినిమా తీయాలంటే? స్టూడియో అంటే మన దగ్గరికి రావాలి. సినిమా తీయాలంటే మన దగ్గర రావాలి. ప్రొడక్షన్ స్టూడియో అనేది కొంత అడ్వాంటేజ్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయింది. ఇది ఎప్పుడు కూడా తెలివైన వ్యాపారవేత్త కావచ్చు, తెలివైన వాళ్ళు చేసే ఆలోచన ఇది. ఇప్పుడు ఒక ఎండ్ పాయింట్లో మనం చేసే ప్రొడక్ట్కి ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఆ ఎండ్ పాయింట్ కీలకం అని తెలిసినప్పుడు ఆ ఎండ్ పాయింట్ మన చేతిలో పెట్టుకుంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా అన్న ఆలోచన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సినిమాలకి శాటిలైట్ బాగా వస్తే నా రెమ్యునరేషన్ బాగుంటుంది. నేను యాక్ట్ చేసే సినిమాలకి శాటిలైట్ రేట్ ఎక్కువ వస్తే నా రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతుంది కదండి అని రెమ్యునరేషన్. అలాగా ఒక ఛానల్ని చేతిలో పెట్టుకుని చాలామంది రెమ్యునరేషన్ పెంచుకున్నారు ఒకప్పుడు. ఆ తర్వాత 2-3 ఛానల్ గ్రిప్లో పెట్టుకుని రెమ్యునరేషన్ పెంచాయి. ఇవంతా కూడా తెర వెనక జరిగే వ్యవహారాలు. మిగతా వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేకపోవచ్చు, మిగతా వాళ్ళకి శాటిలైట్ రేట్ రాలేకపోవచ్చు. వాళ్ళకి శాటిలైట్ రేట్లు వచ్చి చూసాము, మావాడు శాటిలైట్లు ఎంత వస్తున్నప్పుడు ఇంకేంది, అతనికి అమ్మితే శాటిలైట్ వస్తుంది కదని ఇలాగ ఉంటాయి. ఇలాగ ఆలోచించినప్పుడు వీళ్ళందరినీ దాటి ఆలోచించింది దిల్ రాజు, యాసన్ సునీల్, సురేష్ బాబు లాంటి. ఏం ఆలోచించారు? ఈ మొత్తం మీద ఎలా తయారైనా, ఎక్కడ తయారైనా సినిమా ఎక్కడికి వెళ్ళి ఆడాలి? థియేటర్కే. సో అది మన చేతిలో ఉంటే అన్న ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, నేను అనుకుంటున్నా. అన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉండొచ్చు. సో ఇది థియేటర్లు మన చేతిలో ఉంటే మన వ్యాపారం బాగుంటుంది. థియేటర్లు చేతిలో ఉంటే సినిమా మన చేతిలోకి వస్తుంది. సినిమా మన చేతిలోకి వస్తే మన థియేటర్ నడుస్తుంది. సో ఇవన్నీ ఒక లింక్ పాయింట్ కింద ఆలోచించి చేశారు. అయితే అలా అని చెప్పేసి ఏదో జనాలు అనుకున్నట్టు వందలాది మొత్తం 1500 స్క్రీన్లు ఉంటే 1500 స్క్రీన్లు ఆ నలుగురు అని పేరెట్టినట్టు ఉండలేదు. యాక్చువల్గా ఒకప్పుడు ఈ నలుగురు దాంట్లో రామోజీరావు గారి పేరు ఉండేది. ఎందుకు? ఆయన మయూరి ఫిలిమ్స్ అని పెట్టారు. పెట్టి ఆయన దీన్ని కార్పొరేట్ చేద్దాం ట్రై చేశారు. ఆయన కార్పొరేట్ చేద్దాం ఎలా ట్రై చేశారంటే, ఆయన ప్రతి ఊళ్ళో హోర్డింగ్స్ అంటే వాల్ పోస్ట్ అంటించే ప్లేసులను కూడా పెర్మనెంట్ ప్లేసులు సెట్ చేసి పెట్టాడు.
హోర్డింగ్స్ పెట్టి ఆ హోర్డింగ్ని ఎవరికైనా పోస్టర్లు ఎదిగిస్తాడు అక్కడ అంటించుకోవడానికి. థియేటర్లు కొన్ని తీసుకుని, ఆయన కూడా కొన్ని థియేటర్లు తీసుకుని రిప్రజెంటేటివ్ని అపాయింట్ చేసి దీని ఒక స్ట్రీమ్ లైన్ చేద్దాం, సిస్టమైజ్ చేద్దాం అని ట్రై చేశాడు ఆయన. సో బట్ ఈ అనార్గనైజ్ సెక్టర్, ఈ టాలీవుడ్ అనేది ఇప్పటికీ కూడా ఎంత కార్పొరేటైజ్ అవుతున్నా ఇంకా అనార్గనైజ్ సెక్టరే. సో పూర్తిగా ఆర్గనైజ్ చేయడం కూడా అంత సాధ్యపడకపోవచ్చు. చాలా ట్రై చేశారు. ఎంత ట్రై చేశారంటే చెప్పుకునేవారు అప్పట్లో సినిమా షూటింగ్ అవుతుంటే 12ంటికి 1 గంటకు లంచ్ టైం అంటే 10 గంటలకి సూపర్వైజర్ వచ్చి సార్ 12ంటికి భోజనాలకి ఎంతమంది ఉంటారని అడిగబట్ట. సో అంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే ఎవరు పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది ఒక నందోరాజా భవిష్యత్తు అన్నట్టు కాకుండా ఒక ప్లాన్డ్గా ఉండాలని ఆయన ప్రాబ్లం చాలా ట్రై చేశారు. బట్ ఆయన వల్ల అవలేదు, చాలా ప్రొడక్షన్ ఆపేశారు అని చేతే. అది వేరే సంగతి. మొత్తానికి థియేటర్లు ఇవాళ వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే థియేటర్లు ఇప్పుడు దిల్రాజు గారు కానీ అరవింద్ గారు కానీ ఏం వాదిస్తారు, నాకున్న 10 థియేటర్లే, నాకున్న 20 థియేటర్లే, నాకున్న 100 థియేటర్లే అంటారు. థియేటర్లు వాళ్ళ చేతులు ఎక్కువ ఉండడం పెద్ద పాయింట్ కాదండి. వీళ్ళందరూ కలిసి ఓ మాట మీద ఉండడం పాయింట్. అదే కదా మొన్న దిల్రాజు గారు కూడా అన్నారు, పైకి అన్నా కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క లోకల్ ప్లేయర్ ఉంటాడు. విశాఖపట్నంలో వీర్రాజు గారు ఉండొచ్చు, ఈస్ట్ గోదావరిలో సత్యనారాయణ గారు ఉండొచ్చు, వెస్ట్ గోదావరిలో ఎల్వి గారు విశాఖపట్నం ఉండొచ్చు, ఇలా యూవి వాళ్ళు గుంటూరులో ఉండొచ్చు. ఇలా ఎక్కడికక్కడ లోకల్ ప్లేయర్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక మాటకు వచ్చి ఒక సిండికేట్ అయితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది అసలు ప్రాబ్లము. అది చెప్పకుండా వీళ్ళు ఆ నలుగురు అంటారు. వీళ్ళు అంటారు మేము నలుగురు ఏంటే, మా దగ్గర గట్టిగా 10 థియేటర్లు లేవంటారు. మీ దగ్గర 10 థియేటర్లు లేవు, కానీ మీ మాట నడుస్తుంది. ఎందుకు? మీరు అందరితో కలిపి రిలేషన్ ఒక థ్రెడ్ ఉంది. విడివిడిగా మీరు చూసుకుంటే విడివిడిగా లెక్కే, కానీ మీ అందరికీ కనపడిన థ్రెడ్ ఉంది. అందరితోటి మీకు మాట ఉంది. ఆ సినిమా వస్తుంది, ఎంతకు చెప్తున్నాడు అంటే 30 చెప్తున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటే నువ్వు ఉండు అలా ఉండి చెప్తాను, మనం 20 అడుగుదాం, నువ్వు ఆగు, నువ్వేం కొనక, నువ్వు పోటీకి రాక అని అనుకుంటే ఏమైంది? సో ఈ కంట్రోల్ బయటికి కనపడదు. ముగ్గురు ప్లేయర్స్ ఉంటారు, ముగ్గురు తెలంగాణ కూడా మన ముగ్గురు ఆ సినిమా కొనద్దు, అలా ఉండు సైలెంట్గా. మనకి కనిపిస్తుంది ముగ్గురు పోటీ, కానీ తెలంగాణ దాన్ని 20 దాటొద్దు, 20 చేస్తే ఎవరికి వచ్చినా సరే మిగతా ముగ్గురు కూడా వాటా పెడదాం. ఈ తెలంగాణ వాటాను మనకు కనపడవు. ఇది ఇండస్ట్రీలో కామన్. ఇది వ్యాపారం అండి. ఇది ఇంకా ఎవరు తీసుకోకపోతే వెళ్ళాలి. ఈ వ్యాపారం ఇలాగే నడుస్తుంది. ఇది ఈ తెర వెనక సిండికేట్ వ్యవహారాలు త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో అది అసలు సిండికేట్. అది ఈ తెర వెనకాల డిస్కషన్లు ఇవన్నీ పైకి అందరూ నువ్వు నేను అనుకుంటూనే ఎవరి డిస్కషన్ అనుకుంటాయి. నువ్వు పోటీకి రాక, నువ్వు వెళ్ళి నువ్వు 20 కోట్ చేయి, నేను 20 కోట్ చేస్తాను, ఎవరికి వచ్చినా ఎదురు చేరుసమం చేసుకుందాము, ఇవన్నీ ఉంటాయి. ఇవి తెలియక జనాలు ఏమో కొట్టుకుంటుంటారు, అది వేరే సంగతి. తెర వెనక ఐకమత్యత లేదని చెప్పుకుంటారు, కానీ అన్నీ ఉంటాయి. అన్నీ వాళ్ళకి తెలిసిందే. దిల్రాజు ఎన్ని ప్రెస్ మీట్ పెడతారో మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండదు, ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెడతారో వీళ్ళకి తెలియకుండా ఉండదు. అన్నీ ఉంటాయి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, బయటికి ఇలాగే జరుగుతుంటాయి. సో ఇప్పుడు కమింగ్ టు పాయింట్, థియేటర్కి వద్దాం. థియేటర్లు కానీ అన్ని వ్యాపారాలు సింగిల్గా మీరు ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి, సరదాగా మీ ఊరు వెళ్ళిపోయి ఒక థియేటర్ కడతాను నేను అనుకుంటే మెయింటైన్ చేయడం సులువు కాదు. ఎందుకు మెయింటైన్ చేయలేము అంటే, మీకు థియేటర్లో రన్ అవ్వాలంటే ప్రతి వారం మీకు సినిమా పడాలి. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? మీ ఊర్లో మీ ఒకటే థియేటర్ అయ్యి ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అని మీకు ఇవ్వాల్సిందే. అది రాజు గారు కొన్నా, రెడ్డి గారు కొన్నా, చౌదరి గారు కొన్నా, ఎవరు కొన్నా కూడా మీ థియేటర్ సినిమా ఇవ్వాల్సిందే. కానీ అలా లేదు. ప్రతి ఊళ్ళో మినిమం 3 థియేటర్లు, 4 థియేటర్లు, 6 థియేటర్లు, 10 థియేటర్లు ఉన్నాయి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని వెలేస్తే మీ థియేటర్కి సినిమా రాదు. మీ థియేటర్ని రన్ చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? మీ థియేటర్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి, ఎవరో చేతిలో లీజుకి ఇచ్చేయాలి. లేకపోతే మీ థియేటర్ సినిమా రాదు, మీరు రన్ చేయలేరు. ఇలాగా కంట్రోల్ చేసి చాలా మందికి థియేటర్లు మన ఎందుకు బాబు ఈ తలకన పడలేదు, మాకు ఎంతో కొంత రెంట్ ఇవ్వండి మీకు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చేసారు చాలామంది థియేటర్లు లీజుకి. వాళ్ళ థియేటర్ డిమాండ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మెలోడీ థియేటర్ వైజాగ్ ఉంది, దాని డిమాండ్ ఉంటుంది.
సంఘం షరతు డిమాండ్ ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఇవ్వకపోయినా సరే మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది మెచ్చుకుంటే మెయింటైన్ చేసుకోవాలి, తప్పదు. సో అలా డిమాండ్ ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు. వాళ్ళు సింగిల్ ప్లేయర్స్. అలా మెయింటైన్ చేయలేని వాళ్ళు వేరే వాళ్ళకి ఏదో ఒకరితో చేతులు కలిపారు. అది దిల్ రాజా, యాషన్ సునీల, అరవింద్ గారా, సురేష్ బాబా, ఎవరో ఒకరితోటి, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో. ఇది కామను. కేవలం మనం ఇప్పుడు థియేటర్లు పబ్లిక్గా కనిపిస్తున్నాయి కాబట్టి, పబ్లిక్ జనాలందరూ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి థియేటర్ గురించి మాట్లాడుతున్నాం. వాస్తవం మాట్లాడుకుంటే లిక్కర్ షాపులు కూడా ఇంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపులు వేలం పాట పెడుతుంది, లాటరీ వేస్తుంది. మీరు పాల్గొనవచ్చు, నేను పాల్గొనవచ్చు, అందరూ పాల్గొనవచ్చు. మీ అదృష్టం అంటే మీకు 4 షాపులు రావచ్చు లాటరీలో కదా, నాకు 2 షాపులు రావచ్చు. కానీ 2 షాపులు మీరు మెయింటైన్ చేయగలరా? మెయింటైన్ చేసి చూడండి, ఇంపాసిబుల్. అక్కడ కూడా సిండికేట్లు ఉంటాయి. నేను సార్ అక్కడ ఏం ఛాలెంజెస్ ఉంటాయి సార్? ఎలాంటివి? అక్కడ 1-2 సిండికేట్లు ఉంటాయి. మీరు మీ షాప్ని ఆ సిండికేట్లో జాయిన్ చేసుకోవాల్సిందే. ఓకే, వాళ్ళే మెయింటైన్ చేస్తారు మనిషిని పెట్టి. నేను జస్ట్ నామమాత్రం, మన నామమాత్రం మన పేరు ఉంటుంది, వాళ్ళే మెయింటైన్ చేస్తారు, మన లాభం మనకి ఇస్తారు. డబ్బులు లెక్కలు పక్క ఉంటాయి. కానీ సిండికేట్లో జాయిన్ అవ్వకుండా మీరు లెక్కల షాప్ మెయింటైన్ చేయలేరు. అది లెక్కల షాప్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి సిండికేట్లు ఉన్నాయి, ఎవరి సిండికేట్ షాప్. లేదు లేదు మొండిగా నేను మెయింటైన్ చేస్తానండి, సిండికేట్కి ఇవ్వను నేను అని అనుకోండి, వాడుకుంటే ఇబ్బందులు ఆడుకుంటాయి. వాడుకుంటే తలగా సిండికేట్ ఉంటే సిండికేట్ అన్ని విధాలా వాడిని కాసుకుంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే అందరూ ఒక దాటి మీద ఏ వ్యాపారంలో ఉంటే లొసుగులు ఉంటాయి, ఏ వ్యాపారంలో ఉంటే కష్టాలు ఉంటాయి, ఏ వ్యాపారంలో ఉంటే మైనస్లు ఉంటాయి, వాటిన్నింటినీ వాడుకుంటారు. సో అందుకే సిండికేట్కి ఇవ్వాల్సిందే. సో థియేటర్ కూడా అదే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇన్నాళ్ళు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు థియేటర్ నిండా వ్యాపారం చేయనప్పుడు ఎవరికి లెక్కలు తెలియలేదండి. 30 రోజులు సినిమా ఆడేస్తుంది, 30 రోజులు క్యాంటీన్లో సరుకులు అమ్ముడుపోతున్నాయి, 30 రోజులు పార్కింగ్లో బళ్ళు కలకలాడుతున్నాయి. సో డబ్బులు కనిపిస్తున్నాయి. సో రెంట్ అంతా ఒకటి ఇస్తున్నాడు, నడిచిపోతుంది. ఇప్పుడు ఏమైంది, థియేటర్లో సినిమాలు ఆడట్లేదు. థియేటర్లో సినిమాలు ఆడకపోతుంటే క్యాంటీన్ ఇన్కమ్ తగ్గిపోతుంది, థియేటర్ ఇన్కమ్, పార్కింగ్ ఇన్కమ్ తగ్గిపోతుంది. మరోపక్క ఖర్చులు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి, మున్సిపల్ ట్యాక్సులు పెరుగుతున్నాయి, డీజిల్ పెరుగుతుంది, ఇలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, కష్టం అవుతుంది కదా. వాడు రెంట్ ఇస్తాడు కదా, మరి 4 వారాలు రెంట్ వస్తుంది కదా అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. 4 వారాలు రెంట్ వచ్చే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం థగ్ లైఫ్ రిలీజ్ అయింది. థగ్ లైఫ్ మొదటి వారం ఎన్ని థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లను రెంట్ ఇస్తారు. వాడికి ఎంతో థియేటర్ రెంట్ మాట్లాడుకుంటారు, ఆ రెంట్ ఇచ్చేస్తారు. 2వ వారం రెంట్ ఇవ్వరు. అబ్బాయి పెద్దగా కలెక్షన్ హౌస్ఫుల్ రావట్లేదు, హౌస్ఫుల్ వస్తే నీకు రెంట్ ఇచ్చేవాళ్ళమే, కలెక్షన్ తెలిసిపోతుంది కదా, ఫ్రైడే నాటి కలెక్షన్ ఎంత ఉందో ఇంకా ఫుల్స్ వస్తాయో అది తెలిసిపోతుంది. సో అందుకే షేరింగ్ వాడదాం అంటారు. షేరింగ్ ఉంది ఇప్పుడు కూడా. షేరింగ్ ఎలా ఆడతారంటే అప్పుడు ఆ పరిస్థితిని బట్టి వచ్చిన కలెక్షన్ బట్టి 50-50 40-50 ఏదో పెట్టి చేసుకుంటారు. సరే వాడు ఏం చేస్తారంటే సర్లే కొంత రెంట్కి దగ్గరగా సరిపోతలే అని చెప్పి ఒప్పుకుంటాడు. 3వ వారం వస్తుంది, ఇంకా పడిపోతుంది. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో, కాకినాడలో ఒక థియేటర్లో నిన్న రోజు 4 షోలకి 10,000 కలెక్షన్ వచ్చింది. 4 షోలకి 10,000 కలెక్షన్ వచ్చింది. అంటే వాడు షేరింగ్ 50 ఇచ్చేసిన 5,000 వచ్చింది. అంటే 7 రోజులకి ఎంత రేట్ వచ్చినట్టు 35,000. 35,000 7 రోజులకి ఏం పెట్టినో థియేటర్కి. ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు కావాలి. అంటే వారానికి 1,25,000 కావాలి. 35,000 ఏం మెయింటైన్ చేస్తాడు, కష్టం. అందుకని అయితే దీనికి ఏమంటున్నారంటే వాళ్ళు మొదటి వారం రెంట్ ఇస్తున్నావు కదా, రెంట్ ఇవ్వద్దు, షేరింగ్ ఇచ్చి మొదటి వారం హౌస్ఫుల్ వస్తుంది, రోజుకు 4 లక్షలు చొప్పున 7-4 28 లక్షలు వస్తుంది. 28 లక్షల్లో ఒక 30% మాకు ఇచ్చేసేసి, దాదాపు 7-8 లక్షలు మాకు ఇచ్చేసి మిగతా 3 వారాలు షేరింగ్ ఆడుకో, అప్పుడు మాకు రాకపోయినా పెద్ద బాధ లేదు, ఈ డబ్బులతో నెల మొత్తం మాకు సరిపోద్ది. ప్రొడ్యూసర్ ఏమంటున్నాడు, అరే వచ్చే డబ్బులే మొదటి వారం వస్తుంది, మొదటి వారానికి 7 లక్షలు ఇచ్చేస్తే
మాకేం మిగతా 3 వారాలు నాకు ఏమి రావటం లేదు కదా, నాకేం మిగులుతుంది డబ్బులు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ నడవట్లేదు. వాళ్ళ వాదన ఎలా ఉందంటే, నువ్వు రెంటో పర్సెంట్ ఏదో ఒకటి చెప్పు, మొదటి వారం ఏమో రెంట్ అంటావు, తర్వాత వారాల నుంచి పర్సంటేజ్ అంటారు. కొన్ని సినిమాలు 2-3 వారాలు కూడా రెంట్లు ఆడతాయి. ఇప్పుడు మన హిస్టరీ ఉందండి, 2-3 వారాల దాకా రెంట్ మీద వెళ్తుంది, ఎందుకంటే కలెక్షన్ ఉంటే. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నా ఉంది, దాదాపు 3-4 వారాలు రెంట్ మీద వెళ్ళింది. ఇంక తగ్గిపోయిన తర్వాత అప్పుడు ముందే ఫోన్ చేసి చెప్తాడు ఎగ్జిబిటర్కి, అదే బాబు ఇంక ఈ వారం నుంచి షేరింగ్ వేసేసాయి, లెక్క వేసినప్పుడు ఇప్పుడు రెంట్ ఆపేసేసి ఇంక షేరింగ్ వేసేసుకో. సో ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతుంది. ఎందుకు? ఎంతో అంత థియేటర్లు కళకళలు ఆడుతున్నాయి కాబట్టి. ఎప్పుడైతే థియేటర్లు కళకళలు ఆడట్లేదో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బండి నడిచినంత కాలం మీకు దానికి బ్రేక్ బాగుందా, క్లచ్ బాగుందా ఏం తెలియట్లా. బండి ఆగినప్పుడు షోరూమ్ షెడ్కి తీసుకెళ్తేనే షెడ్ వాడు చెప్తున్నాడు, సార్ దీని బ్రేక్లు ఎరిగిపోయాయి, ఆల్రెడీ బండి బోరుకు వచ్చేసింది, టైర్లు ఎరిగిపోయాయి అని ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. ఇదేంటారా నడతాక బాగానే నడిచింది కదా అంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు థియేటర్ కన్నాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. అయితే మూర్తి గారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అంటే మీరు చెప్పిన ఈ బండి లాజిక్తో పోల్చి చూసుకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఆడియన్స్ థియేటర్కి రాకపోవడం. అదే కదా మెయిన్. అది ఇప్పుడు అదే చెప్తానండి, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఇది ఒక అత్యంత సహజమైనటువంటి పరిణామం అండి. ఏది మనం ఎవరిని తప్పట్లేం. మార్పు అనేది అనివార్యంగా కొత్త టెక్నాలజీ ప్రకారం వస్తూనే ఉంటుంది. ఇలా పేపర్ పట్టు చదువుకునేవాళ్ళం కొనుక్కుని మరి, ఇప్పుడు మానేసి తెల్లారి ఫోన్లోనో మొబైల్లోనో అది వాట్సాప్లో దీంట్లో చదివేసుకుంటున్నాం. పేపర్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఒకప్పుడు అందరూ కొంటే 10 లక్షలు 20 లక్షలు సర్క్యులేషన్ ఉండేది, ఇవాళ 4 లక్షలు 3 లక్షలు సర్క్యులేషన్కి వచ్చేస్తుంది. అది మనకి ఈ ఫీల్డ్తో మనకు పరిచయాలు లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. అది ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక పేపర్ వచ్చేది కదా, ఎవరింటి పేపర్లు వస్తున్నాయి ఇప్పుడు? మరి పేపర్ కంపెనీల పరిస్థితి ఏంటి? సో పరిణామం మారిపోతుంది. తర్వాత వెబ్సైట్లు వచ్చాయి, వెబ్సైట్లు వస్తే వెబ్సైట్లో న్యూస్ చదువుకునేవాళ్ళు, వెబ్సైట్లో న్యూస్ చదువుకుంటే ఇప్పుడు షార్ట్ న్యూస్ అని వచ్చేసింది. మీరు ఫోన్లోనే నిమిషంకి ఒకసారి టీ అంటుంది, చూస్తే ఏంటో న్యూస్ ఉంటుంది, మళ్ళీ కిక్ అంటుంది, ఉంటే న్యూస్ ఉంటుంది. మీరు ఇంక మళ్ళీ వెబ్సైట్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏదో వస్తుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది కామన్. బట్ ఎంత డెవలప్మెంట్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా కొంత పర్సంటేజ్కి మార్కెట్ అనేది స్థిరంగా ఉంటుంది. ఆటోలు వచ్చిన కొత్తలో రిక్షాలకు మార్కెట్ పోయింది. సో 100 ఆటోల దగ్గర కనీసం 5 రిక్షాలకైనా ఇంకా బేరం ఉంది. సో సొంతంగా కార్లు వచ్చేసాయి, అందరూ ఓన్ ట్రాన్స్పోర్టేషన్. సొంత కార్లు వచ్చినా కూడా ఇంకా ఆటోల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆటోలు బేరాలు ఉన్నాయి. సో అదేవిధంగా కొంత మార్కెట్ సినిమాలకి ఇంకా ఉంది. ఓటీటీ వచ్చేసినా కూడా ఎన్ని సినిమాలు ఓటీటీలో చూసినా కూడా ఇంకా థియేటర్లో చూసే సినిమాలకి పర్సంటేజ్ ఉంది. సో ఇప్పుడు ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఆ మార్కెట్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఆ మార్కెట్లోకి మన సినిమా ఎలా ఎంటర్ అవ్వాలని వీళ్ళు ఆలోచించాలి. జనాలు రావట్లేదంటే వచ్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే వస్తున్నారు. ఇప్పుడు సరైన సినిమా పెడితే మనం ఏం చెప్పక్కర్లేకుండా వచ్చి చూస్తున్నారు కదా. కోర్టు చూశారు, హిట్ 3 చూశారు, అమరాన్ చూశారు, సంక్రాంతికి వస్తున్నాను చూశారు. మరి వాళ్ళే కదా. ఏమి వాటిని ఎందుకు ఓటీటీకి వదిలేదు? ఇది ఓటీటీ వదిలేస్తున్నాం అనుకుంటున్నాం వాళ్ళు, ఇది ఎందుకు ఓటీటీ వదలట్లేదు అంటే వాళ్ళకి ఇంకా థియేటర్ మీద టేస్ట్ ఉంది, థియేటర్ మీద ఇష్టం ఉంది. సో థియేటర్లో చూడాల్సిన సరుకు కావాలి వాళ్ళకి. కానీ మూర్తి గారు చాలా మటుకు అంటే ఆడియన్స్ కూడా ఎలాగో ఓటీటీలో వచ్చుద్ది కదా, ఓ నెల రోజులు ఆగితే అన్న మైండ్ సెట్తో కూడా మీరు గమనిస్తే యాక్చువల్గా ఓటీటీ వచ్చి ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోతుందండి. 4 ఏళ్ళు చూస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకా వీళ్ళు గమనించిన విషయం ఏంటంటే, ఈ పాయింట్ ఏంటంటే, ఓటీటీ వచ్చిన కొత్తలో ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ ఏడాదికి 300, 400, 1000 రూపాయలు ఉండేది. అప్పుడు కూడా ఏముండేది, అన్లిమిటెడ్ డివైస్లు ఉండేవి. దాన్ని అలా టైట్ చేసుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక్క డివైస్ మొబైల్లో చూస్తావా ల్యాప్టాప్లో చూస్తావు, నీ ఇష్టం, నువ్వు ఒకటే చూడాలి, దాన్ని మాత్రం 1000 రూపాయలు ఇచ్చేయాలి. అలా పెంచి నెలవారీ 200 నెలకి, నీ ఒక్క మొబైల్కి నెలకి 200 అంటున్నాడు నెట్ఫ్లిక్స్. ఇంట్లో 5 ఉంటే 1000 రూపాయలు ఇస్తున్నారు నెట్ఫ్లిక్స్కి. ఇవాళ నెట్ఫ్లిక్స్ డబ్బులు కట్టు, హాట్స్టార్ డబ్బులు కట్టు, ఆహా డబ్బులు కట్టు, ఈటీవీ డబ్బులు కట్టు, జీటీవీ డబ్బులు కట్టు, అమెజాన్ ప్రైమ్ డబ్బులు కట్టు.
ఎవరైనా 6ంటికి డబ్బులు కడితే ఒక మనిషి 1000 నుంచి 1500 రూపాయలు ఒక మనిషి కట్టాలి. ఇంట్లో నలుగురు ఉంటే దాదాపు 6000 రూపాయలు కట్టాలి. కడుతున్నప్పుడు దానికి గిట్టుబాటు చేసుకోవాలని కోరిక ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్తే 300 రూపాయలు టికెట్ అవుతుంది. నెలకు ఒకటేనే అందులో చూసేస్తే నేను ఇచ్చిన డబ్బులు అయిపోయలే, పోలేదు, నేను చూశాను. కానీ ఒకటే ఎందుకు ఆగాలి? నాకు లాభం చేసుకుంటాను. నేను అమెజాన్కి 200 ఇస్తే 400 రావాలి నాకు వెనక్కి. సో 2 సినిమాలు చూస్తాను. సో థియేటర్లో వారానికి 4 సినిమాలు వస్తాయి అనుకుంటే, నెలకు 4 సినిమాలు వస్తాయి అనుకుంటే, పోనీ మిగతా వదిలేసిన చూడదగ్గవి 4లో 2 నేను ఓటీటీలో చూడడానికి డిసైడ్ అయిపోయా. అది ప్రైమ్కి. మరి నేను నెట్ఫ్లిక్స్ డబ్బులు కడుతున్నాగా, మరి హాట్స్టార్ డబ్బులు కడుతున్నాను, ఇంకో దాని డబ్బులు కడుతున్నాను. వీటన్నిటినీ గిట్టుబాటు చేసుకోవాలంటే ఒకటి. సో టికెట్ రేట్లు ఎక్కువయ్యా తక్కువయ్యా అని కాదు. ఒకవేళ ఈ ఓటీటీ లేకపోతే టికెట్ రేట్ ఎక్కువైనా అక్కడే చూస్తారు, తప్పదు. ఎప్పటి టికెట్ రేట్ అప్పుడే ఎక్కడండి. 100 రూపాయి అన్న దగ్గర నుంచి 100 రూపాయల దాకా ఎప్పుడు రేట్ అప్పుడే, ఎప్పుడు వాల్యూ అప్పుడే, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఛాన్స్ దొరికింది, దాన్ని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. పైగా ఇక్కడ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు పెట్టాలి? ఓటీటీ మేనేజ్ కదా, కట్టకుండా ఉండొచ్చు కదా, థియేటర్కి వెళ్ళొచ్చు కదా. అంటే థియేటర్కి వెళ్తే ఓన్లీ నేను మహా అయితే తెలుగు సినిమా చూడగలుగుతాను, 1-2 డబ్బింగ్ సినిమాలు చూస్తాను. బట్ ప్రపంచ సినిమా అంతా తీసుకొచ్చి మీ దగ్గర మీకు ఊపిరి సాలపడినంత కంటెంట్ చేతిలో పెడుతుంటే, ఇక్కడైతే అన్లిమిటెడ్ కదా, చాలా ఏదైనా అంతా తీసుకొచ్చి కమిట్ పెట్టేసి మిమ్మల్ని అసలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే, మీరు ఇవాళ పెన్ను కాగితం పట్టుకుని నేను చూడనివి అని రాసుకోవడం లిస్ట్ మొదలు పెడితే మీకు ఓటీటీలో ఇంకా బోల్డ్ చూడనంత కంటెంట్ ఉంది. సో అందుకని దాన్ని కట్టక తప్పట్లేదు. దాన్ని కట్టినందువల్ల దీన్ని అవాయిడ్ చేయక తప్పట్లేదు. అంత అవాయిడ్ చేయకూడదు అంటే 4 వారాల తర్వాత 8 వారాల తర్వాత వచ్చి ఇవాళే చూసేయాలన్న కోరిక ఉండాలి. 4 వారాల దాకా ఆగలేను, నేను 8 వారాల దాకా ఆగలేను, ఇవాళే చూడాలి అనే కోరిక పుట్టాలి. అలా కోరిక పుట్టే సినిమాలు చాలా తక్కువ వస్తుంది. తక్కువ, మాక్సిమం పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ. అరే ఎన్టీఆర్ సినిమా వచ్చేస్తుంది అర్జెంట్గా, 4 వారాలు ఎవడవుతాడు, ఇవాళే చూస్తాను. ప్రభాస్ సినిమా వస్తుంది, నేను ఇవాళే చూసేయాలి. లేదు ఫ్యామిలీ సినిమా వస్తుంది, చూసేయాలి. సో ఆ డే 1 ఆ సినిమా పుట్టించాలి. సినిమా ఏమాత్రం టాక్ తక్కువ వచ్చినా ఎందుకు ఉంది కదా, వేరే ఆప్షన్ ఉంది కదా. ప్రతి ఇంట్లో 60 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీలు వచ్చాయి, స్మార్ట్ టీవీలు వచ్చాయి, యాప్స్ వచ్చాయి. ఇవన్నీ న్యాచురల్గా సినిమా తగ్గించాయి. ఇప్పుడు ఎలా కొట్టుకుంటున్నారంటే, ఎప్పుడైతే సినిమాకి కలెక్షన్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందాక అన్నట్టు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు షర్ట్ వేసి కూర్చున్నారు కాబట్టి ఏం కనపడా, షర్ట్ ఇప్పాడు కాబట్టి ఎముకలు కనిపిస్తున్నాయి. ఓహో లోపల ఇన్ని ఎముకలు ఉన్నాయా అని చెప్పి చూసి ఇప్పుడు సినిమాకి రావట్లేదు, సైకిల్కి బ్రేకులకి టికెట్ తగ్గట్లేదు, సమోసాలకి డ్రింకులకి తగ్గట్లేదు. ఆ ఇన్కమ్ ఎప్పుడైతే పోయిందో ఈ ఇన్కమ్ సరిపోవట్లేదు. ఇందాక ఎవరు తెలియక ఎలా అంటారంటే, గ్రౌండ్ లీజు వాడికి ₹1,00,000 ఇచ్చేస్తే సరిపోయింది, వీడు వారానికి ₹1,00,000 తీసేసుకుంటున్నారు. అది కూడా రాంగ్ ఆర్గ్యుమెంటే. ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు అవుతాయి. థియేటర్ రెంట్ 2 లక్షలు తీసుకుంటాను అనుకున్న వారానికి 8 లక్షలు వస్తుంది. 8 లక్షల్లో కరెంట్ బిల్ కట్టాలి, జీతాలు పే చేయాలి, ట్యాక్సులు పే చేయాలి, మున్సిపల్ ట్యాక్సులు ఏటా పెరుగుతూనే ఉంటాయి కదా, ట్యాక్సులు పే చేయాలి, ఎవరికి వాళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇవ్వాలి, ఫ్రీ టికెట్లు ఇవ్వాలి, ఇవన్నీ పోవాలి. సో దీనికి సరిపోతుంది. ఈ క్యాంటీన్ ఇన్కమ్ను పార్కింగ్ అడిషనల్గా డబ్బులు వచ్చేవి. ఈ సినిమాలు ఎప్పుడైతే ఆడలేదు అవి రావట్లేదు. అవి కూడా వీళ్ళు కూడా ఏం చేయాలి, ఆశకి పోయి ఒక డ్రింక్ ₹30 ₹35 పెట్టేశారు. పాపం అనకూడదు కానీ మల్టీప్లెక్స్లతో చూసుకుంటే సింగిల్ థియేటర్ వాళ్ళ రేట్లు చాలా తక్కువ. పాపం ₹300 ఇస్తే కానీ వాడు కోక్ ఇవ్వడు. పీవీఆర్లో ₹250 300 ఇస్తే కానీ ఇంత గ్లాసు కోక్ ఇవ్వడు. వాళ్ళు ఏం చేస్తున్నా తెలివిగా ఫౌంటైన్ అని పెట్టారు. ఎందుకు ఫౌంటైన్ అని పెట్టారు చెప్పండి? అంటే మనకి ఫీల్ కాదు. సీసా అనుకోండి, బయట రత్నదీప్లోనో సూపర్ మార్కెట్లోనో సీసా ₹10. మీరు ఒక థియేటర్లో ₹10 అమ్మాలి దాన్ని రేట్ అమ్మితే వాడు ఎంఆర్పి వాడు వచ్చి కేసేస్తాడు. ఓకే. సో ఫౌంటైన్ అనుకోండి, వాడు ఇష్టం వచ్చిన గ్లాసులో వాడు నింపిస్తున్నాడు, వాడు రేట్ అది మనం కూడా అనడానికి ఏమి ఉండదు. వాడు కేసు పెట్టడానికి లేదు ముందు. నేను కూడా నేను కోకిదిలో తయారు చేస్తున్నా, ఈ గ్లాసులో పోషిస్తున్నా, నాది 300 ఇస్తే తీసుకెళ్తామని. సింగిల్ థియేటర్ వాళ్ళకి పాపం అనకూడదు కానీ ₹10 డబ్బా ₹30 కొంటే ఆడు కేసు రాయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఇంకా అక్కడ ఛాన్స్ ఉంది. ఆడికి తూనికలు కొలత దాకెళ్ళి ₹30 అమ్ముతున్నాడు, నేను కేసు సీజ్ చేస్తాను రాయొచ్చు. ఇక్కడ ఆ ఛాన్స్ కూడా లేదు. పాప్కార్న్ వాడే తయారు చేసిన డబ్బాలు పోసి 300 అంటే తీసుకుంటాడు. అదే పాప్కార్న్ కంపెనీ ప్యాకెట్ ఇస్తే అమ్మడానికి లేదు. లేస్ ప్యాకెట్ ₹10 అమ్మాలి కదా. సింగిల్ థియేటర్ బాగా లేస్ ప్యాకెట్ పెట్టి ₹15 అమ్ముతాడు వాడు.
సో దానికే మనం అబ్బో సింగిల్ థియేటర్ వాడు దోచుకుంటున్నాడు అంటున్నాం. ఈ మల్టీప్లెక్స్ దోపిడీ మరి భయంకరమైన దోపిడీ కదా. మెయిన్ యాక్చువల్ అసలు వీటికి భయపడే థియేటర్స్కి, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీని ఎవరైనా తీసుకురావాలి అంటే ఏదో ఒకటి ఇంటర్వెల్లో పిల్లలు ఎవరో అడగడం, ఏదో ఒకటి సినిమా టికెట్కి మనం టికెట్లకి ఎంతైతే రేటు పెడుతున్నామో దానికి ఈక్వల్గా ఇంకా ఎక్కువగానే కేవలం ఈ స్నాక్స్ వీటికే ఎక్కువ అయిపోతుంది. అదే మనం ఏంటంటే నేనేంటంటే థియేటరు ప్రాపర్గా రన్ చేయగలిగితే సరైన సినిమా పెడితే థియేటర్ లాభం. ఎందుకంటే ఒకడు వచ్చి ఒక డ్రింక్ తాగినా, ఒక సమోసా తిన్నా, బండి పెట్టినా ఈజీగా వెళ్ళాలో 100 రూపాయలు అవుతుంది. సో 100 రూపాయల ఇన్కంలో 50% పోయినా 50% 50 రూపాయలు ఒక మనిషి మీద థియేటర్కి వస్తుంది. హౌస్ఫుల్ అయితే ఎంత వస్తుంది? 4 షోలు హౌస్ఫుల్ అయితే చాలా లాభపడతారు. అందుకనే ఇన్నాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఒక్కొక్క థియేటర్ని క్యాప్చర్ చేసి రినోవేట్ చేసి గ్రౌండ్లీ తీసుకుని ఎందుకు చేశారు? ఇవంతా వ్యాపారం కోసం చేశారు. బట్ ఇవి కనపట్లేదు కాబట్టి ఇప్పుడు దర్శనం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ 2 వాదనలు ఉన్నాయండి. వాళ్ళు ఏమంటారంటే అయితే పర్సంటేజ్ వాడండి, లేకపోతే రెంట్ వాడండి, మొదటి వారం ఒకలాగా రెండో వారం ఒకలాగా వద్దని థియేటర్ వాళ్ళు. వీళ్ళు అంటారు అసలు మా సినిమా ఎలా ఆడాలో మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి, నా ఇష్టమైతే నీకు సినిమా ఇస్తాను, నీకు ఇష్టమైతే ఆడు, లేకపోతే మాని అని వీళ్ళు అంటారు. కానీ మిగతా వ్యాపారంలో ఇదే తరహా వెన్యూ వ్యాపారాలు, మిగతా వ్యాపారాలు చూస్తే వాడిష్టమే నడుస్తుంది. ఎవరిదైతే వెన్యూ వాడిష్టమే నడుస్తుంది. థియేటర్ వాళ్ళది వెన్యూ స్థలం వాడిది థియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళ్యాణ మండపం ఉందనుకోండి. పూర్వం ఎలా ఇచ్చేవారు? చాలా కళ్యాణ మండపం 24 hours. ఇవాళ ఉదయం తీసుకుంటే రేపు ఉదయం దాకా పెట్టుకొని కళ్యాణ మండపం ఇచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా కళ్యాణ మండపం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఇస్తారు. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 ఇస్తారు. మీకు రాత్రి 8 పెళ్ళి అనుకోండి, మీరు 2 రెంట్లు పే చేయాలి. ఎందుకంటే ఉదయం 6 తీసుకుని సాయంత్రం అందరినీ కూర్చోబెట్టి రాత్రి 6 పెళ్లి చేస్తే తెల్లారి ఖాళీ చేసి వెళ్ళాలి. ఇది చేసుకుంటారు లేదా? నా ఇష్టం, నా పెళ్ళి దగ్గర నేను చేసుకొని అనట్లేదు కదా. చచ్చినాడు అడిస్తున్నాడు. ఒకప్పుడు హోటల్స్ ఎలా ఉండేవి? 24 hours. 9 దిగితే మొన్నటి 9 చెక్అవుట్ చేయాలి, 4 దిగితే మొన్నటి 4 చెక్అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? 12 నుంచే క్యాల్కులేషన్. 2 గంటలు స్టార్ హోటల్స్ అయితే 2కే ఇస్తాయి. పెద్ద స్టార్ హోటల్స్ ఓన్లీ 2కే ఇస్తాడు. 12 చెక్అవుట్ చేయాలి అంటే 22 hours ఇస్తాడు వాడు. వాడి మాట చెల్లుతుంది కదా. అంటే అక్కడ వెన్యూ ఎవరిదైతే వాడి మాట చెల్లుతుంది. కానీ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం థియేటర్ ఓనర్ మాట చెల్లట్లేదు. నా థియేటర్లో ఎలా సినిమా వేయాలన్నది నేను చెప్పట్లా, ఒప్పుకోట్లా. నా ఇష్ట ప్రకారం నా సినిమా నువ్వు వేయాలి. ఎందుకంటే నీ సినిమా లేకుండా నా థియేటర్ ఆడదు కాబట్టి. నీ సినిమా థియేటర్ కాబట్టి నేను మూసుకోవాలి కాబట్టి, అందుకని భరిస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఇంటర్లింక్డ్ ఇంకా చేయగలిగింది కూడా. అయితే ఎవరైతే నడుపుకోగల సత్తా ఉండో, అంటే ఇక్కడ 2 రకాలున్నాయి. సెంటర్లో థియేటర్ ఉంటుంది, ఒక సుదర్శనో దేవియో, లేకపోతే కాకినాడ ఆనందో దేవియో, విజయవాడలో ఇలాగా ఉన్నాయి కదా. వాళ్ళకి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగిన రెంట్లు ఇస్తున్నారు కాబట్టి 7 లక్షల రూపాయల దాకా రెంట్లు ఇస్తున్న థియేటర్లు ఉన్నాయి, 7-8 లక్షల దాకా రెంట్లు ఇస్తున్న థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి థియేటర్ వర్తబుల్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ టర్మ్స్ ప్రకారమే సినిమాలు వేస్తున్నారు. నేను 2వ వారం సుదర్శన్లో నేను సినిమా తీసేస్తానంటే సుదర్శన్లో సినిమా తీసేస్తే హీరో ఫీల్ అవుతాడు కాబట్టి సుదర్శన్లో అక్కడ నడిచిపోతుంది. థియేటర్ వాడు వీక్ అని వీడు నా థియేటర్లో సినిమా ఏమంటే సార్ కొంచెం అంటాడు కదా, అయితే నా టర్మ్స్కి నేను ఇలా థియేటర్ని బట్టి, టైంను బట్టి, సినిమాని బట్టి టర్మ్స్ మారిపోతూ నడుస్తున్నాయి. కొన్ని థియేటర్లు ఉంటాయి. సపోజ్ ఒక సెమీ అర్బన్లో ఊర్లో థియేటర్ ఉందనుకోండి, అక్కడ పోటీగా ఉన్నాయి, థియేటర్లు ఆడలేకపోయినా వాడు హ్యాపీగా పడగొట్టి కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ లేకపోతే కాంప్లెక్స్ చేసేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాడికి అక్కడ దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటాను. చిన్న సి సెంటర్లు ఉంటాయి, వాటి పెద్ద రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండదు. థియేటర్ మహా అంతా కలిపి ఆమెతో ₹1 కూడా రాదు. పోనీ అక్కడ దాన్ని తీసి కళ్యాణ మండపం చేద్దామంటే కుదరదు. లేదు అక్కడ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడదామంటే ఆవిడ కొండు. సో ఇప్పుడు పూర్వకాలం కట్టారు, సర్లే ఇంకా ఉండని అలా నడుపుతున్నాం అని చెప్పి అలా నడుపుతుంటే, లేదా తాళం వేసుకోవాలి, గొడవల కింద మార్చుకోవాలి. చాలా చోట్ల గొడవల కింద మారినవి కూడా ఉన్నాయి. వేర్ హౌస్ల కింద, స్టాక్ పాయింట్ల కింద అలా ఉండిపోయి ఉంటాను. అంచేది ఏంటంటే దీని అంతటికీ పరిష్కారం ఒకటి, నిర్మాతలు కొంతవరకు దిగి రావాలి, థియేటర్ల వాళ్ళు కొంతవరకు దిగి రావాలి. సరే మొదటి వారం పోనీ రెంట్ వేసుకోండి, 2వ వారం నుంచే పర్సెంటేజ్ స్టార్ట్ చేయండి. సినిమా హిట్ అయినా కూడా
అన్నదైనా ఉండాలి. లేదు సినిమా మొదటి వారం నుంచే పర్సెంట్ ఉండాలి. లేదు పోనీ మొదటి వారం నటించుకుని రెండో వారం నుంచైనా పోనీ మరీ కలెక్షన్ ఇంత ఉంటే ఇంత పర్సంటేజ్, రోజు మొత్తమే 10,000 ఉంటే మీకు ఇంత ఇస్తాం, రోజు మొత్తం 20,000 ఉంటే ఎక్కువ ఇచ్చేస్తాం, రోజు 30,000 కలెక్షన్ ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం, 50,000 కలెక్షన్ ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం, 10,000 లోపు ఉంటే 50% మాకు వదిలేయండి, 20,000 ఉంటే 40% వదిలేయండి మాకు, 60,000 ఇలా ఏదో వీళ్ళు వాళ్ళు కూర్చుని ఒక ఎముకబుల్ సొల్యూషన్కి రావాల్సి ఉంది. అంతేగాని ఎవరి పంతంతో వాళ్ళు ఉంటే ఇలా మొన్న యాక్చువల్గా కొంత సొల్యూషన్ వచ్చి ఉండేది. వాటికి అలా రూల్స్ ఏమి ఉండవా? ఎందుకు ఉంటుంది? ఏదో 2 వారాల ముందు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అని ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. ఎందుకు ఉంటుంది? అగ్రిమెంట్ ఏమైనా ఉంటే కదా. ఓకే, నా థియేటర్ ప్రొజెక్టర్ పాడైపోయింది సడన్గా, ఏం చేస్తారు? మీద నుంచి రూఫ్ లీక్ అయిపోతుంది, ఏదో ఏసీ వర్క్ చేయట్లేదు, జనరేటర్ వర్క్ చేయట్లేదు, మూసుకోరా, క్లోజ్ చేసుకోవచ్చు. సినిమా ఇప్పుడు 3 టికెట్లు కూడా తెగనప్పుడు షోలు ఆపుతున్నారు కదా. అవును, 3 టికెట్లు 4 టికెట్లు తెగనప్పుడు ఏం చేస్తున్నారు? షో క్యాన్సిల్ అని బోర్డు పెట్టేస్తున్నారు కదా. సో అలాగే అలా ఇండివిజువల్గా ఎవరి వాడు చేయొచ్చు. దీన్ని ఆర్గనైజ్ చేసి ఏదో ఒక పంతాలకి 2 యువకులకి రావడం వల్ల ఏమైంది, అది ఇలా టర్న్ తీసుకుంది. కానీ ఇది తప్పదు. ఇది ఎందుకంటే ఇక రాను ఓటీటీకి వెళ్తూనే ఉంటారు, ఓటీటీకి డిపెండ్ అవుతూనే ఉంటారు. ఎంత పెద్ద సినిమా అంటే మహా అయితే ఇయర్ మొత్తం మీద 10 పెద్ద సినిమాలు వస్తాయి. అంతే, 10 పెద్ద సినిమాలు మొదటి వారం అన్ని థియేటర్లకి క్యాటర్ చేస్తాయి. అంటే 10 వారాలు క్యాటర్ చేస్తాయి అన్ని థియేటర్లకి. మరి మిగతా 52లో 42 వారాలు ఉండిపోతాయి కదా. అంతేగా. మహా అయితే మరో 10 వారాలు 50% థియేటర్లు క్యాటర్ చేస్తాయి. కొన్ని అన్ని థియేటర్లు నిలబడదు కదా సినిమా, 30 థియేటర్లు ఇంకో దానికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇయర్లో 40% మైనస్తోనే నడవాల్సిన పరిస్థితుంది. ఈ 40% మైనస్ని కవర్ చేసుకోవాలంటే ఈ 60%ని పెంచాల్సి ఉంది. అది పెంచడానికి వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు పెంచాలని వాళ్ళు అంటారు. ఈ 2 దగ్గర ప్రాబ్లం. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తే తప్పితే అంటే ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటరు మాట్లాడుకోవాల్సింది. ఇది డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి సంబంధంగా, ఇది యాక్చువల్గా నిర్మాతకి ఎగ్జిబిటర్కి డైరెక్ట్ సంబంధం లేదు ఇక్కడ. అవును, నా సినిమా నేను మీకు ఇచ్చేసాను, మీరు థియేటర్లో వేసారు, నేను థియేటర్తో నాకు సంబంధం లేదు నిజానికి, డిస్ట్రిబ్యూటర్కి. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇక్కడ మన అందరూ కూడా బహుపాత్రాభినయమే. ఇప్పుడు దిల్రాజు గారు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటరు అన్నీ. సురేష్ బాబు గారు అంతే, అరవింద్ గారు అంతే. సో వీళ్ళ దగ్గర థియేటర్లు ఉన్నాయి, వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ సీట్లో కూర్చొని ఇలా ఆర్గ్యూ చేసి మళ్ళీ ఆ సీట్లోకి వచ్చి ఆర్గ్యూ చేయాలి. ఈ 2 సెట్ అవ్వవు. సో ఎవరిది పెడ చేస్తే అది నడుస్తుంది. ఓకే, కానీ ఏదైనా కూడా ఒకటి మాత్రం రెడీగా ఉండాలండి. ఓటీటీ అనేది ఇంకా ఎక్కువగానే వెళ్తుంది మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే దానితో నానా బాధలు పడుతున్నారు. 4 వారాలకు ఇస్తున్నారు. సో ఇదేమన్నా చేంజ్ చేస్తే అంటే ఇప్పుడు 4 వారాలకి ఉన్నది కొంచెం టైం ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే అలా ఏమన్నా జనాలు ఇంకా థియేటర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ధైర్యం ఉండాలి. నా సినిమా 8 వారాలు కానీ ఇవ్వను అంటాడు. వాడేం మిమ్మల్ని ప్రెజర్ చేయట్లా, మిమ్మల్ని ఏమని అడిగాడా? లేదు కదా. నా థియేటర్ నా సినిమాకి అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి నేను ఓటీటీకి ఇస్తున్నాను. సరే నాకు ఇస్తే నీకు నీ సినిమా ₹1,00,00,000 ఇస్తాను, 4 వారాలు ఇయ్యి అంటున్నాడు. కాదు 4 వారాలు కాదు 8 వారాలకి ఇస్తానంటే 8 వారాలకి అయితే నీకు 70 లక్షలు ఇస్తాను అంటాడు. లేదు 10 వారాలకి ఇస్తాను అంటాడు. 10 వారాలకి అయితే 50 లక్షలు ఇస్తాను. అప్పుడు ఈ ప్రొడ్యూసర్కి లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి. అక్కడ 10 వారాలకి ఇస్తాను, 50 లక్షలు లాస్ అయిపోతున్నాను నేను, ఆ 50 లక్షలు థియేటర్ మీద తెచ్చుకోగలదు నా సినిమా థియేటర్లో ఆడుతుంది, నా సినిమాకి ఆ 50 లక్షలు నేను థియేటర్ నుంచి రాగలదన్న నమ్మకం ఉంటే అప్పుడు 8 వారాలకి అక్కడ ఇవ్వడానికి అవుతుంది. ఆ నమ్మకం ఉండట్లేదు. ఏమో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నెల ఆడుతుందో 6 నెలలు ఆడుతుందో సంవత్సరం ఆడుతుందో తెలియదు, ఎందుకు వచ్చింది అక్కడ వచ్చే డబ్బులు వదిలేసుకోవడం ఏంటి అని 4 వారాలకి ఇచ్చేస్తున్నారు. అంటే ఆయన ప్రొడ్యూసర్లు మన సినిమా 4 వారాలు మించి ఆడదు అని ముందే ప్రిఫిక్స్ అయిపోతున్నారు. అయిపోబట్టి వాడి డబ్బులు తీసి ఇచ్చేస్తున్నారు. ఓకే, వీళ్ళందరూ గొడవలకుని మన సినిమా ఆడకపోయినా ఇది రూలు, టాలీవుడ్ రూల్ చేసాం, 8 వారాలకు మించి ఇవ్వద్దు మనం ఎవ్వరు అనుకుంటే అప్పుడు సినిమా 8 వారాల దాకా చూడకుండా ఉండలేని వాళ్ళు ఎవరైనా థియేటర్కి వస్తారు. కానీ ఓటీటీ వాళ్ళు కూడా ఈ పరిస్థితి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓన్ కంటెంట్ డెవలప్ చేస్తున్నారు.
వాళ్ళు ఓన్ వెబ్ సిరీస్లు, వెబ్ ఫిల్మ్లు, డైరెక్ట్ సినిమాలు. త్వరలో ఇంక డైరెక్ట్ సినిమాలు కూడా వచ్చేస్తాయి. ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ వచ్చాయి, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఓన్లీ నెట్ఫ్లిక్స్ కోసం, ఓన్లీ హాట్స్టార్ కోసం ఈ థియేటర్ అవసరం లేకుండా. ఇప్పుడు మన అనగనగా సినిమా ముందు డైరెక్ట్గా ఈటీవీ విన్లో రిలీజ్ చేశారు, బాగుంది హాట్స్టార్ దగ్గర వాళ్ళు థియేటర్లో వేశారు. ఇంకా ఆ పరిస్థితి కూడా వస్తుంది. మార్పు అనివార్యం. దానికి తగ్గట్టు మార్పులు మనం చేసుకోవాలి. వీళ్ళు థియేటరు ఎన్ని థియేటర్లు సరిపోతాయా? సరిపోవా? ఇంకా చిన్న స్క్రీన్లు చేసుకుంటారు. విదేశాల్లోగా మ్యాక్సిమం 50 సీట్స్, 60 సీట్లు అలా చేసుకుంటారు. దాని ఏసీ కెపాసిటీ తగ్గించుకుంటారు, మెయింటెనెన్స్ తగ్గుతుంది, మ్యాన్ పవర్ని తగ్గించుకుంటారు, ఆటోమేషన్ చేసుకుంటారు. ఆల్రెడీ టికెట్లు ఇదివరకు మనకి నేలకో క్యూ, బెంచ్కో క్యూ, కుర్చీకో క్యూ అని ఉండేవి. ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు ఒకటే కౌంటర్, ఒకటే కంప్యూటర్, ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ ఇస్తారు. అలా రాను ఎవాల్యుయేషన్ వస్తే పెరుగుతుంటుంది. ఓకే, ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ పెడితే థియేటర్లు తగ్గిపోతూ ఉంటుంటాయి. ఇప్పుడు మనకున్న థియేటర్లు మిగతా చోట లేవు కదా, మనకున్నంత సినిమా. అందువల్లే మన థియేటరు సినిమా మనకు జనాల దైనందిక జీవితంలో ఒక భాగం కాబట్టే ఇంత డిస్కషన్ నడుస్తుంది. లిక్కర్ షాపు సిండికేట్ గురించి ఎందుకు జనాలు చేయాలంటే అది మన దైనందిక జీవితం పూర్తి భాగం కాదు కాబట్టి అది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి నడవట్లేదు. ఇలా ప్రతి దాంట్లో సిండికేట్లు ఉంటాయి. సిండికేట్ లేని ప్రపంచం ఏమి ఉండదు. ఓకే, మనం అనుకుంటున్నాం హాట్స్టార్ వాళ్ళు ఈ డేట్ వేశారు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ డేట్ వేశారని. మనకు తెలియదు ఏంటంటే వాళ్ళ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు అంతా ముంబైలో కూర్చునే మీరు ఏ వారం వేసుకుంటున్నారు, మేమే వారం వేసుకోవాలి, వాళ్ళందరూ కలిసే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఇయర్లీ మీటింగ్ వాళ్ళ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూర్చునే ఈ సంవత్సరం ఈ నెల మేము ఈ వారం ఇది వేసుకుందాం అనుకుంటున్నాం, ఈ వారం ఇది వేసుకుంటాం, మీరు ఏం వేసుకుంటారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు. వాళ్ళు కూడా మనం ఏదో తెలియదు అనుకుంటున్నాం కానీ వాళ్ళు పోటీని కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాయి కూడా. అంచేత ఇది మార్పు వల్ల వచ్చిన కమోషన్. ఎప్పుడు కూడా ఒక మార్పు చేంజ్ అయినప్పుడు న్యాచురల్గా ఒక ఆందోళన అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సమ్మర్ నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మధ్యలో ప్రాబ్లమ్స్ ఎక్కడ అవుతాయి, మన బాడీ చేంజెస్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మారుతున్నప్పుడు థియేటర్ అనేది ట్రబుల్లో పడుతూ ఓటీటీ అనేది రైజ్ అవుతున్న టైంలో ఈ కన్ఫెడరేషన్లో కొంత ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాటిలో పార్ట్గా వచ్చినవి ఇవన్నీ. సో దీని రూట్ కాజులోకి వెళ్ళాల్సింది ఏంటంటే థియేటర్కి సరిపడా కంటెంట్ని తయారు చేయడం అనేది బేసిక్. ఆ థియేటర్ సరిపడా కంటెంట్ని తయారు చేస్తూ ఓటీటీని కొంచెం దూరం పెట్టడం సెకండ్ బేసిక్. అప్పుడు ఏ 90% గొడవలు ఉండవు. ఎందుకంటే థియేటర్ జనాలు వచ్చేస్తారు. వచ్చిన ప్రతివాడు డ్రింక్ తాగుతాడు, వచ్చిన ప్రతివాడు సమోసా కొంటాడు, వచ్చిన ప్రతివాడు బండి అక్కడ పెడతాడు. సో ఆ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి రాలేదు. సో అంతవరకు నీకు లాస్ అంటే నాకు లాస్ లేదు, నీకే లాస్ అని, నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు ఇలా చేస్తున్నాను. సో మ్యాక్సిమం కొంచెం సత్తా ఉన్న కంటెంట్ని క్రియేట్ చేయాలి అంటారు. అలా చేయాలంటే ఇంకో మార్గం ఏంటంటే మన దగ్గర 25 మంది హీరోలు ఉన్నారు. అందులో కనీసం 7-8 మంది టాప్ హీరోస్ ఉన్నారు. వాళ్ళ సినిమా వస్తే థియేటర్లోకి పరిగెట్టే జనాలు మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళు కనీసం ప్రతి 6 నెలలకు సినిమా చేయగలగాలి. ఒక నాని గారు కొంచెం అలా చేయగలుగుతున్నారు, ప్రభాస్ గారు చేయగలుగుతున్నారు, మిగతా వారు చేయలేకపోతున్నారు. ఏమైంది, వాళ్ళకి అందరికీ కూడా పాన్ ఇండియా పిచ్చి పెట్టింది. ప్రతిదీ పాన్ ఇండియా కావాలి. పాన్ ఇండియా సినిమా సరికి ఆ లెవెల్ డైరెక్టర్ కావాలి, ఆ లెవెల్ స్టోరీ కావాలి, ఆ లెవెల్ ప్రొడక్షన్ కావాలి, పైగా గ్యాప్ రావాలి. నాకు ఆ డైరెక్టర్ వస్తేనే నేను పాన్ ఇండియా సినిమా వస్తేనే ఆ డైరెక్టర్ కోసం ఈయన వెయిట్ చేయాలి, నాకు ఆ హీరో వస్తేనే పాన్ ఇండియా సినిమా ఈ డైరెక్టర్ ఆయన కోసం వెయిట్ చేయాలి. ఇలా టైం కిల్ అయిపోతుంది. టైం కిల్ అయిపోతుంటే ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస్ అనే డైరెక్టరు దాదాపు గుంటూరు కాడ నుంచి వాళ్ళ ఖాళీ కూర్చున్నారు. ఎందుకు, నాకు బన్నీ కావాలి, సినిమా చేద్దాం, బన్నీ కాకపోతే నాకు రామచంద్ర కావాలి. అదే ఈ మధ్యలో ఆయన చిన్న సినిమా క్యూట్గా మళ్ళీ అలాంటి సినిమా ఒకటి చేస్తుంటే థియేటర్ జనాలు రారా ఆయన కోసం? వస్తారు ఖచ్చితంగా. మన హీరోలు ఎందుకు అనాలి, డైరెక్టర్లే. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ స్థాయి కావాలి, ఆయన లెవెల్ సినిమా కావాలి, అందుకే ఆయన కూర్చుంటున్నారు. సుకుమార్ గారు పుష్ప2 అయిపోయిన తర్వాత ఇందరూ కలిగి ఉన్నారు. ఒక మంచి చిన్న సినిమా ఆయన అందిస్తే ఎలా ఉంటుంది? మన హీరోలే అంటున్నాం, మీరు 6 నెలలకు సినిమా చేయండి హీరో అంటున్నాం, మీరు డైరెక్టర్లు ఎందుకు చేయరు? మీ అందరికీ కూడా పెద్ద హీరోలే కావాలా? అంటే మీరు చిన్న హీరోలతో హిట్లు కొట్టలేదా? అంటే మీరు రెమ్యునరేషన్, మీరు కూడా రెమ్యునరేషన్ 25 కోట్లు తీసుకోకుండా చిన్న సినిమా సరదాగా చేద్దాం థియేటర్ కోసం, నేను 10 కోట్లే తీసుకుంటా, ఈ హీరో అంతా కలిపి ఒక 10 కోట్లు కాంబినేషన్ 30 కోట్లు సినిమా తీసి థియేటర్కి ఇద్దాం సరదాగా, నిర్మాత లాభం పెడతాడు, థియేటర్కి సినిమా నా పేరుని వెళ్తుంది. థియేటర్లో ఈ శ్రీకృష్ణ సినిమా తీస్తే అదే తీయాలి, సుకుమార్ తీస్తే ఆ లెవెల్లో తీయాలి.
హీరోలే ఆ లెవెల్లోనే ఆలోచించి డైరెక్టర్ ఆ లెవెల్లో ఆలోచిస్తుంటే ఇంక మరి ఇంకా ఉండట్లేదు. కరెక్టే. సో అంచేత తప్పు థియేటర్లు నడవకపోవడానికి లాసరడం కారణం థియేటర్కి జనాలు రాకపోవడం. థియేటర్కి జనాలు రాలేకపోవడం కారణం సినిమాకి సరిపడా కంటెంట్ అక్కడ రాకపోవడం. ఆ కంటెంట్ రాకపోవడం కారణం ఇండస్ట్రీలో అలా కంటెంట్ జనరేటర్ కాకపోవడం. ఆ కంటెంట్ జనరేటర్ కావడానికి కారణం వీళ్ళు వాళ్ళ ఆలోచనల పరిధి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల. సో మీరు అన్నట్టు అంతా పాన్ ఇండియా లెవెల్లో ఉంది. అంతా మారితే అందరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే కనుక చాలా సింపుల్గా అవుతుంది. అంతే ఎవరంటే ఈ మ్యాక్సిమం విరుగుడు కొరకు కానీ మ్యాక్సిమం పీక్ వెళ్ళిపోయింది అనుకుంటే దబేలు పడుతుంది. అప్పుడు ఖాళీగా ఉందాం ఎందుకు లేమన్నా చిన్న సినిమా ఒకటి చేద్దాంలే అని ఈయన అనుకుంటాడు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. టైం రావాలి, వస్తే అన్నీ సెట్ అవుతాయి.